ఓ వ్యక్తి అనుభవశాలి అయిన ఊరి పెద్దను అడిగాడు. నా పనివాళ్ళు నిజాయితీ పరులు కారు. నా పిల్లలు, నా భార్య, అసలు ఈ ప్రపంచమంతా స్వార్థపరులే. ఎవ్వరూ మంచివాళ్ళు కారు అంటూ బోరుమన్నాడు. ఊరి పెద్ద చిరునవ్వుతో ఒక కథ చెప్పాడు. ఒక ఊళ్ళో 1000 అద్దాలున్న ఒక గది ఉండేది. ఓ చిన్నపిల్ల అందులో ఆడుకుంటూ తన చుట్టూ తనలాంటి 1000 మంది పిల్లలు కూడా ఆడడం చూసి ఆనందించేది. ఆ అమ్మాయి చప్పట్లు కొడితే ఆ 1000 మంది కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆ అమ్మాయి ఈ ప్రపంచంలోనే అందమైన సంతోషం కలిగించే చోటు ఇదే అనుకుంటూ తరచూ అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు బాధల్లో కుంగిపోయిన ఓ వ్యక్తి కోపంగా ఆ అద్దాల గదిలోకి పోయాడు. అక్కడ కోపంతో బాధల్లో ఉన్న 1000 మందిని చూసి కొట్టడానికి చెయ్యెత్తాడు. వెంటనే 1000 చేతులు పైకి లేచాయి. ఇంతకంటే దరిద్రమైన చోటు ఇంకొకటి లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచం కూడా 1000 అద్దాలున్న గది లాంటిదే. మనం ఈ ప్రపంచానికి ఏమిస్తే ప్రపంచం కూడా దాన్ని అలాగే మనకు వాపసిస్తుంది. ఈ ప్రపంచం ఒక స్వర్గం లేదా ఒక నరకం. దాన్ని స్వర్గం చేసుకోవాలో నరకం చేసుకోవాలో అంతా మన చేతుల్లోనే ఉంది అన్నాడు ఆ అనుభవజ్ఞుడైన పెద్ద మనిషి.